హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే పాలకోవా రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పాలకోవా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీన్ని బాసంది అని కూడా అంటారు. మా ఇంట్లో ఫేవరెట్ డిష్ అండి ఇది. సో ఈ పాలకోవా తయారు చేసే విధానం ఏంటో చెప్తాను. ముందుగా నా ఛానల్ని అయితే ఇప్పుడే చూసినట్లు అయ్యేది ఉంటే ఇంత సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పక్కకే ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. సో నా వీడియో అయితే మీకు చూడొచ్చండి. పాలకోవా తయారు చేయడానికి మెయిన్గా అయితే ఏమేమి కావాలో చెప్తాను. ఇది తయారు చేయడానికి అయితే మెయిన్గా పాలు కావాలండి, షుగర్ కావాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, అజవర్ విష్ ఏమన్నా వేసుకోవచ్చు అండి. మాకైతే బాదం ఎక్కువ ఇష్టం కాబట్టి బాదం ఇంకా కాజు రెండు వేసుకున్నాము. సో ఏం లేదండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బౌల్లో మేమైతే ఒక 2 లీటర్ పాలు అయితే తీసుకున్నాము. ఆ 2 లీటర్ పాలు కాస్త పావు లీటర్ వచ్చేదాకా మనం చేసుకుంటూ ఉండాలండి. ఇంకో వేడి చేస్తూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే కింద అడుగు అంటవద్దు, అలా 5 నిమిషాలకు ఒకసారి మనం కలుపుతూ ఉండడం వల్ల ఆ వైట్ కలర్ కాస్త కొంచెం ఇంక చూడండి గోల్డిష్ కలర్లో తయారవుతుంది. కలుపుతూ ఉండాలి. దగ్గరకు వచ్చేటప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు క్వాంటిటీ తెలుస్తూ ఉంటుంది. 2 లీటర్స్ కాస్త దగ్గరికి వస్తూ ఉంటుందండి, మొత్తం టైట్గా వచ్చేస్తుంది. టైట్గా వచ్చేసినప్పుడు మనం ఒక ఏమంటారు హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకొని మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మా 2 లీటర్స్ పాలకైతే హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ అవసరం ఉంటుంది. యాడ్ చేసుకున్నాక ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నాక దగ్గరికి వచ్చేసినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. చూసుకోండి వీడియోలో చూపించిన విధంగా. దీన్ని మంచిగా ఒక గిన్నెలో అయితే సర్వ్ చేసుకున్నాము. మా ఇంట్లో చపాతీతో కానీ పూరితో కానీ నార్మల్గా తింటామండి. ఇదండి చూడండి ఫైనల్గా ఎలా తయారైందో. ఫైనల్లీ రెడీ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.